నమస్తే డి న్యూస్ కి స్వాగతం। నేను మీ దిగ్విజయ్। ఇక వివరాల్లోకి వెళ్తే ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్నే కాకుండా మానవాళికి కూడా ముప్పు తీసుకువస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒంగోలులో ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఈ ర్యాలీని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య జెండా ఊపి ప్రారంభించారు। నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీ ప్రధాన వ్యాపార కూడలి అయిన ట్రంక్ రోడ్డు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ మీదుగా అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగింది। ర్యాలీ అగ్రభాగాన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఉండి ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలిసేలా అవగాహన కలిగిస్తూ ముందుకు సాగారు। ముఖ్యంగా ట్రంక్ రోడ్డులోని వ్యాపారులకు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని తెలియజేస్తూ ముందుకు సాగారు। సభాస్థలి అయిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను దామచర్ల, విజయ్ కుమార్, డాక్టర్ సీతారామయ్య పరిశీలించి వీటి వినియోగం గురించి ప్రజలకు మరింత అవగాహన కలిగించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, పలువురు కార్పొరేటర్లు, మెప్మా ఆర్పీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। ప్రాణాలు తీయకు, ప్లాస్టిక్ వాడకు, ప్రాణాలు తీయకు, ప్లాస్టిక్ వాడకు, ప్రాణాలు తీయకు, మన పంతం ప్లాస్టిక్ అంతం, మన పంతం ప్లాస్టిక్। ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు। ముఖ్యంగా ఈరోజు మన ఫీమేల్ షాపేజ్ వాళ్ళు తప్పనిసరిగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నామండి చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా మీ అందరూ తెలియజేయడం ఏంటంటే అందరూ షాపేజ్ వాళ్ళు ప్లాస్టిక్ కొనుగోలుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరి కెరీర్ బ్యాగ్స్ మనకి షాప్లో పూర్తిగా నిషేధం। రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా మార్కాపురం జీజీహెచ్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు। మార్కాపురం సర్వజన ఆసుపత్రిలో అభివృద్ధి చేసిన ఐసీయూ, నూతనంగా ఏర్పాటు చేసిన థైరాయిడ్ పరీక్షా పరికరాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిలతో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు। అనంతరం ఆసుపత్రిలోని వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు। ఇందులో భాగంగా మూలన పడిన ఐసీయూని పునఃప్రారంభించామని స్వామి చెప్పారు। వైద్య సేవల అవసరాన్ని గుర్తించి అందుకు తగినట్లుగా డిప్యూటేషన్ పైన వైద్యులను నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు। వైద్యశాలలోని సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలిస్తామన్నారు। ఒంగోలు వెళ్లే మార్గంలో పట్టణంలోని చెరువు కట్ట రోడ్డును కూడా మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటారని మంత్రి హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ నారాయణ, తహసీల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు ఉన్నారు। తమ్ముడు అటెళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ మీరే ఉంటారు కొంచెం ఓకేడా ఎంత కావాలి? సమాజం బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రజలు కూడా సహకరించాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారు। స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు। పరిసరాలు బాగుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు। ఆర్పీలు కూడా తమ సమావేశాల్లో ప్లాస్టిక్ రహిత వాడక వినియోగంపై మహిళలకు అవగాహన కలిగించాలని దామచర్ల జనార్దన్ రావు సూచించారు। సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మన ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ను నిషేధించుకోవాలన్నారు। జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామని, ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుండే శ్రీకారం చుడతామన్నారు।
నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ఉండే సచివాలయాలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ 10 మంది కార్మికులు బాధ్యతగా ముందుకు వచ్చి పారిశుద్ధ్య పనులు చేయడం పట్ల ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, బిఎన్ విజయకుమార్ వారిని సన్మానించారు. అలాగనే పలువురు శానిటేషన్ సెక్రటరీలను కూడా సత్కరించారు. శనివారం స్వచ్ఛ భారత్ మీద ఒక ప్రోగ్రాం చేయమని చెప్పారు. ఎందుకంటే ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయండి, ప్రజల వాతావరణం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి మనం పెట్టాం. అదేవిధంగా ఒక వారం ప్లాంటేషన్ మీద పెట్టాం, ఒక వారం ఒక నెల శానిటేషన్ మీద పెట్టారు, ఒక నెల ఇంకొక విషయాల మీద పెట్టడం కూడా జరిగింది. ఈసారి మన ఏదైతే ప్లాస్టిక్ ఉందో ప్లాస్టిక్ నిరవంతరం దాని మీద ఈ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈరోజు అందరినీ కూడా ఏదైనా కూడా పబ్లిక్లో ఒక మార్పు రావాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. ప్లాస్టిక్ అనేది ఎక్కడా కూడా వాడకూడదు. ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యం పాడవుతూ ఉంది, క్యాన్సర్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా జంతువులు కూడా తిని చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే ప్లాస్టిక్ వాడకుండా అదేవిధంగా గ్లాస్ వాడాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా మనం స్వచ్ఛ భారత్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కార్పొరేషన్లో ఒక విధి విధానాలను కూడా చెప్పాం. ఈ 10 రోజుల తర్వాత 1వ తారీఖు నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ వాడినా కూడా వాళ్ళకి 20 రూపాయలు ఫైన్ వేస్తారు. ఏ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి రిసిప్ట్ కూడా పెట్టేస్తాం. ఎవరు చేతిలో ఉంది అంటే వాళ్ళకి తీసుకొని 20 రూపాయలు కట్టే పరిస్థితులు తీసుకొస్తారు. కాబట్టి అందరూ కూడా మీకోసం చేస్తున్నది కాబట్టి మార్పు తీసుకొచ్చుకోండి. అందరూ కూడా గ్లాస్ వాడండి, అదేవిధంగా ప్లాస్టిక్ లేకుండా వాడండి. ఇంకా మేము ఇందాక అడ్వర్టైజ్మెంట్ ఇది కూడా కొన్ని పబ్లిసిటీ ప్లేట్స్ కూడా పెట్టాం. ఎక్కడైతే మనకి షుగర్ కేన్ నుంచి వచ్చే వేస్ట్ ద్వారా ఈ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేశారు. కాబట్టి అలాంటివి వాడితే ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు అనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటించండి, అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ప్లాస్టిక్ నిషేధించే కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నా ఉన్నాం. ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల్లో ప్లాస్టిక్ వాడటం వల్ల మనకి అనేక జబ్బులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్ అనేది మనం గమనించాలి. అందుకని మన హెల్త్ కోసము మన ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ నిషేధించాలనేది మనందరం తెలుసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా మనుషులు చేసే తప్పులకి జంతువులు కూడా బలవుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఆవులు ఈ ప్లాస్టిక్ తిని చనిపోతూ ఉన్నాయి. దాని తర్వాత సముద్రంలో చేపలు ఈ ప్లాస్టిక్లు తిని చేపలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని రాబోయే కాలంలో మనము ఆరోగ్యంగా ఉండాలంటే, దాని తర్వాత ఎన్వైరన్మెంట్ కూడా క్లీన్గా ఉండాలంటే ప్లాస్టిక్ నిషేధం అనేది చాలా అవసరం. అది గవర్నమెంట్ మనం స్వచ్ఛంగా చేసుకోవాలనేది నా కోరిక. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ భూతం వల్ల జరిగే అనర్థాలు, పర్యావరణానికి జరిగే హాని ప్రజలకి మరియు స్థానిక షాప్ ఓనర్స్కి వివరించడంతో పాటు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా బ్యాన్ చేయడం, అట్లాగే దీనికి ఆల్టర్నేటివ్గా మనము వాడే చూపించే ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్, మన జూట్ బ్యాగ్స్ని ఈ రకంగా మనం ఆల్టర్నేటివ్గా వాడుకోవడం, అట్లాగే మనకి ఈ ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో ఇట్లాంటివి ఈ ఐరన్ బాటిల్స్, మన రాగి లేదా ఇతర స్టీల్ బాటిల్స్ని వాడడం, ఇట్లాగా మరి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఏమిటి ఆ ఛాలెంజ్ అంటే, మనకు ఏ సచివాలయం అయితే ప్లాస్టిక్ రహిత మన కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలిస్తూ మనము ప్లాస్టిక్ ఫ్రీ జోన్లను ప్రకటించేటువంటి వారికి ప్రత్యేక అవార్డులు ఇస్తున్నాము. అందువల్ల సచివాలయ సిబ్బంది, నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఛాలెంజ్ని స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రత్యేక స్వర్ణోత్సవ డిపాజిట్ స్కీమ్ను ఏర్పాటు చేసినట్లు పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. నగరంలోని పీడీసీసీ బ్యాంకు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఖాతాదారుల సౌకర్యం కోసం స్వర్ణోత్సవాల సందర్భంగా సాధారణ డిపాజిట్దారులకు 7.65%, సీనియర్ సిటిజన్స్కు 8.15% వడ్డీని అందిస్తున్నామని తెలియజేశారు. అన్ని కమర్షియల్ బ్యాంకుల కంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొల్పిన కేంద్ర సహకార బ్యాంకు అధిక వడ్డీని అందిస్తుందని, అందువల్ల ఖాతాదారులు తమ నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి అధిక వడ్డీని పొందాలని పేర్కొన్నారు.
అలాగే ద్విచక్ర వాహనదారులకు 10.5% వడ్డీతో రుణ సౌకర్యం అందించడం జరుగుతుందన్నారు. నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత అనేక రకాల స్కీములతో పాటు పేపర్లెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 34 బ్రాంచుల్లో స్వర్ణోత్సవ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉందని, ఖాతాదారులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మన ఒంగోలు మన బ్యాంకులో అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడుకున్న బ్యాంక్. ఇది మన బ్యాంకులో కొత్తగా మేము స్వర్ణోత్సవం అంటే 50 సంవత్సరాల నుండి ఈ బ్యాంకు సందర్భంలో స్వర్ణోత్సవ డిపాజిట్ పథకం అని కొత్తగా మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కొత్తగా ఈ డిపాజిట్ పథకం డిజైన్ చేశారు. ఈ స్వర్ణోత్సవ డిపాజిట్ స్కీము అన్ని బ్యాంకుల కన్నా కూడా సాధారణ వ్యక్తులకి మామూలుగా 7.65%, అలాగే సీనియర్ సిటిజన్స్కి 8.15%, ఏ బ్యాంకులో లేని విధంగా ఈజీ ప్రాసెసింగ్ తోటి మీ డోర్ స్టెప్కి వచ్చి అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకొని అలానే డిపాజిట్ వేసుకొని మీకు ఆ బ్యాంకు యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ మీకు ఆ పాస్ పుస్తకము మీ డిపాజిట్ ఇది బాండ్ పేపరు మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ఇది మన ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కాబట్టి దీని కింద 34 బ్రాంచులు 172 సొసైటీలు ఉన్నాయి. ఈ 172 సొసైటీల్లో అలాగే ఈ 34 బ్రాంచుల్లో మీరు ఎక్కడైనా కూడా ఈ స్కీము మీరు మీ అమౌంట్ని డిపాజిట్ చేసుకోవచ్చు. అలానే మేము ఈసారి కొత్తగా 2 వీలర్ ఫైనాన్స్ స్కీమ్ కూడా ఒకటి తీసుకొచ్చాం. యాక్చువల్గా అది 10.50% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ అంటే బాగా ఈజీ ప్రాసెసింగ్. అంటే మీరు ఎక్కడ కూడా ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా ప్రాసెసింగ్ కొద్దిగా లేట్ అవుతుంది. ఇక్కడ మా బ్యాంక్ విషయంలో మేము ప్రభుత్వ బ్యాంకు కాబట్టి మేము చాలా వరకు అందరికీ అందుబాటులో ఉండి చాలా చక్కగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా లోను విషయం చేసి మీకు 2 వీలర్స్ అందించే ప్రయత్నం చేస్తాం. అట్లానే మాకు ఇక్కడ లాకర్ల సౌకర్యం ఉంది. లాకర్లు కూడా 3 రకాల లాకర్లు ఉన్నాయి. ఒకటేమో పెద్ద లాకరు, ఒకటేమో మీడియం లాకరు, ఒకటేమో చిన్న లాకరు. అలానే బంగారు ఆభరణాల మీద మీకు లోన్ మన రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది గ్రాముకి 6,600 రూపాయలు మీకు రుణం ఇస్తారు. సో ప్రతి రైతుకి మా సహకార బ్యాంక్ నుంచి మేము యూజువల్గా రైతులకు సంబంధించిన బ్యాంక్ మెయిన్గా ఇది రైతులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో జరుగుతున్న బ్యాంక్ కాబట్టి సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మా బ్యాంకుకి సహకరించాలని కోరుకుంటూ అట్లనే మా బ్యాంకులో డిపాజిట్ చేయాలని కోరుకుంటూ మా కొత్త యాజమాన్యం అంటే కొత్తగా మేము కమిటీ ఫామ్ అయిన తరుణంలో మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అట్లానే అంతకుముందు మీకు తెలియజేసినట్టుగానే మా బ్యాంకు కొత్తగా 50 years సందర్భంలో మేము డిజిటలైజేషన్ వెళ్తూ ఉన్నాం. పేపర్ వర్క్ ఎక్కడా లేకుండా ఈ పేపర్ తోటి అన్నీ మొత్తం సమిష్టిగా అందరూ ఎంప్లాయీస్ అందరూ కలిసి కష్టపడుతూ ఉన్నారు. అతి త్వరలో మేము మా బ్యాంకుని ఇంకా బెటర్గా లోపల మొత్తం ఇది చేసుకొని అంటే డిజిటలైజ్ చేసుకొని కంప్యూటరైజేషన్ చేస్తూ ఉన్నాం. సో అందరూ ప్రతి ఒక్కరు కూడా మా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని అలానే అధిక వడ్డీ వస్తుంది ఏదో అంటే అందరిలాగా కాకుండా మీ సీనియర్ సిటిజన్స్కి అయితే నాకు తెలిసి ఎక్కడ ఏ బ్యాంకులో లేదు 8.65. సో లోన్ అది డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని అట్లానే మీరు ఇచ్చే డిపాజిట్ మా రైతులకే మేము లోన్లు ఇచ్చేది. సో రైతులకు కూడా మనం సహాయ సహకారాలు ఇచ్చినట్టుంటుంది. సో అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ మన సిఇఓ గారి తరఫున అందరూ బ్యాంకులో మా తోటి ఎంప్లాయీస్ మేమందరం ఒక ఫ్యామిలీగానే ఉంటాం. సో అందరి తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మార్కాపురం పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉన్న మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. బస్టాండ్ నుండి ఎన్ని సర్వీసులు నడుపుతున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లోని ఒక షాపులో స్థానికంగా తయారైన మంచినీటి బాటిళ్లను అధిక రేటుకు విక్రయించడాన్ని గుర్తించారు. ఎలాంటి ఎంఆర్పీ లేకుండా ఇష్టానుసారంగా విక్రయిస్తున్న స్థానికంగా తయారైన తినుబండారాల ప్యాకెట్లను గమనించారు. షాపులో ధరల పట్టీ కూడా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో తాను ఈ షాపును తనిఖీ చేసి లోపాలను సరిచేసుకోవాలని నోటీస్ ఇచ్చినట్లు తహసీల్దార్ చిరంజీవి ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ షాపును క్లోజ్ చేయించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ధరల పట్టిక లేకపోయినా, నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, కాంట్రాక్టు అనుమతి లేకుండా షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికులకు సదుపాయాలు, సేవల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కూడా వారికి చెప్పారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ, ఇతర అధికారులు ఉన్నారు. ఎంత 1 లీటర్? 20. ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాన రహదారి అయిన ట్రంక్ రోడ్డును 100 అడుగుల రోడ్డుగా విస్తరించేందుకు నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను ఇప్పటికే మార్కింగ్ చేయగా తాజాగా యజమానులకు నోటీసులు అందించడంతో వస్త్ర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంక్ రోడ్డు దుకాణాల యజమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి 100 అడుగులకు విస్తరించేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. 2003లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏమీ ఆశించకుండా ట్రంక్ రోడ్డు విస్తరణకు తాము సహకరించామని ట్రంక్ రోడ్డు షాప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు రోడ్డును 100 అడుగులు విస్తరిస్తే 240 షాపుల్లో 140 షాపులు పూర్తిగా కనుమరుగవుతాయన్నారు. వీటి మీద జీవనం సాగిస్తున్న కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక మాల్స్లు ఒంగోలుకు రావడంతో తమ వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. నష్టపరిహారంగా టీడీఆర్ బాండ్లు ఇస్తామంటున్నారని, వాటి వల్ల తమకు ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. 100 అడుగుల విస్తీర్ణం కాకుండా 60 అడుగుల విస్తీర్ణతకు తాము సముఖంగా ఉన్నామని సభ్యులు తెలిపారు. సమావేశంలో సెక్రటరీ దేవత వినోద్, వైస్ ప్రెసిడెంట్ చీమకుర్తి రఘురాం, ట్రెజరర్ శ్రీనివాస కుమార్, పలు దుకాణాల యజమానులు పాల్గొన్నారు. గతంలో నాయకులు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మన్నించి వారు ఈ యొక్క విస్తరణ సమస్యను పక్కన పెట్టారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ఇవాళ 100 అడుగుల ప్రపోజల్ తీసుకొని వచ్చారు. ప్రస్తుతం 240 షాపులకు గాను మున్సిపాలిటీ వారి లెక్కల ప్రకారమే 140 షాపులు పూర్తిగా డిసపేర్ అయిపోతాయి, అంటే కనపడవు, అంటే మా అస్తిత్వమే ఉండదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయము, ఈ షాపులన్నీ కూడా 100 సంవత్సరాల నుంచి తరతరాలుగా మేము సంపాదించుకున్న ఆస్తి. మేము ఎటువంటి ఆక్రమణలో పాల్గొనకుండా ప్రతి సంవత్సరం పన్నులు కట్టుకుంటూ ఒక చట్టబద్ధమైనటువంటి పౌరులుగా జీవిస్తున్నాం. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ 140 కుటుంబాల్లో కూడా సుమారు 100 కుటుంబాలు వైశ్య కమ్యూనిటీకి చెందినవి. ఇక్కడ ఒక చిన్న విషయం మేము మనవి చేస్తున్నాను. మా వాళ్ళు లేకపోయినా కూడా కడుపు మార్చుకొని ఉంటారు, కానీ ఒక దగ్గరికి వెళ్ళి దేహి అని ప్రస్తావించేటువంటి మనస్తత్వం మనకు కాదు. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మా వాళ్ళ విషయం మెంటాలిటీ అది. కాబట్టి నేను ముఖ్యంగా
కోరుకునేది ఏమిటి అంటే 140 షాపులు పూర్తిగా పోయినా మళ్ళీ ఇంకొక 40-50 షాపులు పార్షియల్గా ఎఫెక్ట్ అవుతాయి 100 అడుగులు అయితే. కాబట్టి మేము దాని మీద ఒక 3-4 జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేశాము. ఆ సందర్భంలో మా జనరల్ బాడీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క రోడ్డు విస్తరణను ఒప్పుకోలేదు. తరువాత ఇప్పటి వరకు కూడా మేము ఎమ్మెల్యే గారితో సుహృద్భావ వాతావరణంలో మా శ్రేయోభిలాష సూచన మేరకు మేము మీడియా వరకు రాలేదు. వారితో సత్సంబంధాలు నెలకొల్పే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు మా శక్తికి మించి వ్యవహారం అయిపోయింది కాబట్టి ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాము. కోరుకునేది ఏంటంటే ఇది ఓల్డ్ టౌను, ఇది వాకర్ స్ట్రీటు, సరదాగా వచ్చి కొనుక్కునే స్ట్రీటు. అందులో ఇప్పుడు మాల్స్ వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ అనేది నేరుగా మాల్స్కి వెళ్ళిపోతున్నారు తప్పితే ఇక్కడ ట్రంక్ రోడ్లో 1 వే ట్రాఫిక్లో ఉండి ఎటువంటి ట్రాఫిక్ జాములు 50-60 ఏళ్ళగా లేదు. ఈ ప్రెసిడెంట్ మీరు కానీ గమనించారంటే ఎక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు, సాఫీగా జరిగిపోతున్నది. కాబట్టి కానీ రోడ్డు డెవలప్మెంట్ చేయాలని కోరినప్పుడు ఒకసారి ఇచ్చాము మేము ఆల్రెడీ. మళ్ళా పదే ఇచ్చి మా అస్తిత్వాన్ని కోల్పోలేము. మేము షాప్ అనేదే లేకుండా ఉండి మేమేం చేయాలి? మాకు ఇంకో మార్గం లేదు. మాకు ఈ షాప్ మీద పెట్టుకునే బతికేవాళ్ళం మేము. చాలా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు ఈ రోడ్లు అందరూ కూడా. కావున దయ ఉంచి ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కోరేది ఏంటంటే వాళ్ళు సహకరించమని ప్రార్థించినందువల్ల మధ్యలో డివైడర్ కూడా మేమే అరేంజ్ చేసుకుంటామని చెప్పాం. మధ్యలో డివైడర్ మేమే అరేంజ్ చేస్తాము. అటు ఇటు మీకు వెహికల్స్ వెళ్ళడానికి వీలుగా ఉంటుందండి అని కూడా చెప్పాం ప్రాక్టికల్గా. ఇప్పుడు దెబ్బల రోడ్డు కానీ సుందరయ్య భవన్ రోడ్డు కానీ ఇట్లా కొన్ని రోడ్స్ ఉన్నాయి. అట్లా సెంటర్ పార్కింగ్ కానీ సెంటర్ డివైడర్స్ పెట్టి అటు ఇటు వెహికల్స్ ఫ్రీగానే వెళ్తున్నాయి. ఆ రకంగా చేయమంటున్నాం మేము. ఎందుకంటే ఇది పురాతనమైన రోడ్డు, కార్ పార్కింగ్ లేదు, ఎప్పుడు ఫెసిలిటీ ఉండదు ఇక్కడ. కార్ పార్కింగ్ 100 అడుగులు చేసినా ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉండదండి. ఎందుకంటే ఆ వెండర్స్, ఆ ఫ్లవర్స్ వాళ్ళు, ఆటోల వాళ్ళు, సైకిల్స్ వాళ్ళు మొత్తం ఆపేస్తారు. కాబట్టి కార్ పార్కింగ్ అనేది మాత్రం ఉండదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పరిస్థితి అధ్వానంగా తయారైందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు తప్ప ₹1 కూడా కేటాయించే పరిస్థితి లేదని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి 35,000 పాఠశాలలు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం 5,000 పాఠశాలలు మూసివేసిందన్నారు. దీంతో బడుగు బలహీన వర్గాల వారికి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. రాజధాని పేరుతో 1000 ఎకరాలను రైతుల వద్ద నుండి తీసుకొని తన అన్యాయులకు కట్టబెట్టారన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతుందని కొందరు అధికారులపై వేటు వేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే హక్కు ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతున్నా అభివృద్ధిలో 1 అడుగు ముందుకు వేయలేదన్నారు. సమావేశంలో పాలడుగు విజయేంద్ర బహుజన్ ఉన్నారు. ప్రెస్ మీట్కి రావడానికి కారణం 4 ముఖ్యమైనటువంటి అంశాలతో రావడం జరుగుతాం. ముఖ్యమైనది ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ మైనారిటీల పరిస్థితులు. ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కారంచేడులో 1985లో జరిగినటువంటి అత్యాచారాలు ఈ రోజుకి జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దళిత అడ్వకేట్ల పైన అత్యాచారాలు జరగడం జరిగింది. మరి తెనాల్లో ఒక దళిత యువకుడిని పట్టుకొని కాళ్ళు చేతులు పోలీసులు కట్టేసి కొట్టడం జరిగింది. మరి ఓబీసీల పరిస్థితి, చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక ఓబీసీ మహిళను చెట్టు కట్టేసి కొట్టడం మనం చూసాం. మరి ఎస్టీల పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంది. మరి అరకు ప్రాంతంలో ఎస్టీల పురుషాంగాలు కోస్తున్నారు మరి దుర్మార్గులు. మరి ఎందుకు కోస్తున్నారు? పురుషాంగాలు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునే దాని కొరకుగా మరి గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చాం. ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను మేము ప్రారంభించాం. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గత సంవత్సరంలో 5,000 ప్రాథమిక పాఠశాలను మూసేయడం జరిగింది.
ఈ సంవత్సరం 5,000 పాఠశాలను కూడా మూసేయడం జరుగుతూ ఉంది. మరి ఆయన ఉద్దేశం 35,000 ప్రాథమిక పాఠశాలల్లో 10,000కు తగ్గించాలన్న ఆలోచనతో కుట్రతో ఉన్నాడు. ఎందుకు? ఎస్సీలు, ఓబీసీలు, ఎస్టీలు చదువుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబోలు. ఎస్సీలకు స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పేరుకే ఉన్నాయి, ఏమీ ఉపయోగం లేకుండా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలు, ఓబీసీలకు దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ప్రతి రుణమాఫీలో 10% డబ్బు తీసుకోవడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. 2G స్పెక్ట్రమ్ అన్నారు, మరి కోల్ స్కామ్ అన్నారు. దానికంటే 1000 పెద్ద స్కామ్ ఇది, బ్యాంకింగ్ స్కామ్ అని నేను తెలియజేస్తాను. మూడో విషయం రాజధాని. మరి ఒంగోలు దగ్గర దొనకొండలో పెట్టమని శివరామకృష్ణయ్య సిఫారసు చేస్తే 1 లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంటే చంద్రబాబు నాయుడు బంధు ప్రీతితో అమరావతిలో దాన్ని ప్రారంభించాడు. సచివాలయం ఎక్కడైనా, ఈ దేశంలో ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎక్కడైనా 50 అంతస్తుల బిల్డింగులు ఉన్నాయా? ఎందుకయ్యా ఓ చంద్రబాబు నాయుడు పొరపాటు పనులు చేస్తావు? నువ్వు కట్టితే అది కూలిపోతే రేపు ఎవరు దీనికి జవాబుదారి అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని. రాజధాని విషయంలో 50,000 కోట్ల రూపాయల డబ్బు ఐసిఐసిఐ బ్యాంకులో నుంచి తీసుకొని వస్తున్నాడు, మిగిలిన బ్యాంకుల్లో నుంచి అప్పు చేసి తీసుకొని వస్తున్నాడు. ఈ డబ్బంతా 26 జిల్లాల ప్రజలు కట్టాల్సిందే కదా. 26 జిల్లాల ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. అందరు డబ్బును తీసుకొని వచ్చి నువ్వు అమరావతిలో పెట్టడం ఏంటి? దీనికి ఆమోదయోగ్యంగా లేదు. ఒంగోలు నుంచి కర్నూలు దాకా ఉన్నటువంటి 10 జిల్లాల్లో రాజధాని అమరావతిలో కట్టడాన్ని ఎవరు ఇష్టపడటం లేదు, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఇష్టపడటం లేదని తెలియజేస్తూ, మరి పోలవరంలో అప్పటి ముఖ్యమంత్రులు తిన్నట్టు దీంట్లో తినాలనే ఉద్దేశమే కాదా? మరి మొబిలైజేషన్ అడ్వాన్స్తోనే డబ్బులతో మరి కాజేయాలనే ఉద్దేశమే కదా ఈ బనకచెర్ల. ముందు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి, కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి తర్వాత వివాదాస్పదమైనటువంటి బనకచెర్ల గురించి ఆలోచిద్దామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ, పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. పేదలను బంగారు కుటుంబాలుగా మార్చేందుకు కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందన్నారు. తర్లుపాడు మండల కేంద్రంలో 50 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాల్లో ఇప్పటివరకు 9 కోట్ల రూపాయలతో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించడం జరిగిందన్నారు. త్వరలో 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించేలా ఇన్సూరెన్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు ఎంపీపీ భూలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి రేషన్ కార్డులు లేవమ్మా, కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. మా పల్లెలమ్మాయి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. అమ్మాయి అడిగి అందరూ చెప్తున్నా, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగులు అక్కడ హాస్టల్లో ఉంటే నేరుగా వాళ్ళ అకౌంట్కి పెన్షన్లు ఇస్తున్నాం. అది నిన్ననే కూడా నేను కొంతమందికి అమలు కాలేదంటే రివ్యూ కూడా చేశాం. ఇవన్నీ ఇస్తున్నాం. పూర్తిగా మా ప్రభుత్వం అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మీ అందరి సహకారం కూడా ప్రభుత్వానికి కావాలి. ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం. కొంతమంది అంటారు మిమ్మల్ని తరిమి కొడతామంటున్నారు. ధైర్యంగా వెళ్తున్నాం. నేను చాలా చోట్ల పోయా, పార్వతీపురం పోయాను, కోనసీమలో 3 చోట్ల తిరిగాను. అందరూ చాలా ఆనందంగా స్వాగతిస్తున్నారు. వాళ్ళు భ్రమల్లో బతుకుతున్నారు. మీ భ్రమలు పిచ్చి భ్రమలు, మేము కూడా బతుకున్నామని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
శాశ్వతంగా తరిమి కొడతాను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా సకాలంలో దాదాపుగా 8 నెలల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఒంగోలు మార్కాపురం మధ్య నడపనున్న హయ్యర్ బస్సును ఆర్టీసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆర్టీసీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి బస్సు సర్వీసు ప్రారంభించారు. ప్రకాశం రీజియన్ పరిధిలో 164 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. 400 సర్వీసుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు ద్వారానే సురక్షితమైన ప్రయాణం పొందవచ్చునని తెలిపారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ, డిపో మేనేజర్ గట్టంనేని శ్రీనివాసరావు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బస్సు నడిపి అందరినీ ఆకర్షించారు. చాలా సంతోషం. ఈరోజు ఆర్టీసీ హైర్ బస్ని మార్కాపురం డిపోకి ఇక్కడి నుంచి మార్కాపురం వెళ్ళేదానికి లాంచ్ చేయటం మన ఆర్ఎం గారు, డిఎం గారు, ఆర్టీసీ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మన హైర్ బస్ ఓనర్సు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే ఈ సంవత్సరంలో దగ్గర మన జిల్లాకి 164 బస్సెస్ని ఈరోజు కొత్త బస్సులు రావడం జరిగింది. దాంట్లో దగ్గర 400 చిల్లర రూట్స్ కూడా ఈరోజు వెళ్తూ ఉన్నాయి. పాత ప్రభుత్వంలో కొత్త బస్సులు ఎన్ని వచ్చినాయి, 1 ఇయర్లోనే మనకి ఎన్ని బస్సులు వచ్చినాయి. అదేవిధంగా ప్రజలకి సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఆర్టీసీ డిపోలో కూడా ఎవరైనా ప్యాసింజర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఈరోజు అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఈరోజు టాయిలెట్స్ విషయంలో కావచ్చు, వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి టేబుల్స్ కావచ్చు, అదేవిధంగా ఆన్ టైంకి బస్సులు కూడా వెళ్ళే విధంగా దాని జాగ్రత్తలు కానీ, ప్రయాణికులు వెళ్ళి చేరే సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలు కూడా జాగ్రత్తలు తీసుకున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఇదివరకు యాక్సిడెంట్స్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, ఈ డ్రైవర్ల డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ, లేకపోతే క్వాలిటీ లేకుండా కండిషన్ లేని వెహికల్స్ పంపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఇదివరకు. ఈరోజు అలాంటిది ఎక్కడా జరగకుండా ప్రయాణికులు కూడా ప్రైవేట్ బస్సు కంటే ధీటుగా ఈరోజు ఆర్టీసీ వాళ్ళందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏదైతే మనం ప్రామిస్ చేశారో మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మహిళల కోసం ఫ్రీ బస్సెస్ కూడా రేపు ఆగస్టు 15న లాంచ్ చేస్తూ ఉన్నారు. మహిళలు ఎక్కడికి పోవాలన్నా కూడా ఈరోజు దానికి ఒక జిల్లా వైజా లేకపోతే స్టేట్ వైజా అనేది ఇంకా పాలసీ అది రాలేదు. కాబట్టి మహిళలకి ఫ్రీగా వాళ్ళకి బస్సు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి బస్సులు ఇచ్చినప్పుడు ఎక్కువ మహిళలు ఒక బస్సు ఎక్కినప్పుడు మళ్ళీ మిగతా ప్యాసింజర్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి దానికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా చేపడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి కార్యాలయం ఆవరణ చుట్టుపక్కల పిచ్చి మొక్కలు తొలగించి ఆవరణను శుభ్రం చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. प्लास्टिक ने प्लास्टिक ने प्लास्टिक ने प्लास्टिक ने निषेधिద్దాం प्लास्टिक ने प्लास्टिक ने ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాబల్యం నుండి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. పరిశుభ్రతపై మనం చూపే ప్రభావం మన జీవన విధానాలపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ యూనిట్ డాక్టర్ భానుమతి, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
శుభ్రత కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు నగరంలో పారిశుధ్య కార్మికులు అర్ధనగ్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి హోటల్ కోలాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు అన్నారు. అధిక పని ఒత్తిడిని ఎదుర్కొని నిరంతరం పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు, నగర కార్యదర్శి మహేష్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. సమ్మెకి ముందు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు గతంలో మేము సమ్మె చేస్తే అన్ని శిబిరాల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామన్నారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం జీవోలు ఇవ్వమని మేము కోరుతూ ఉన్నాము. ఏ ఒక్క జీవో కూడా ఇంతవరకు రాలేదు. ప్రత్యేకించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ హైలీ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులు. వీళ్ళందరినీ అన్స్కిల్డ్ కింద మార్చేసి జీవో ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను సవరిస్తే జీవో నెంబర్ 36 ప్రకారం వాళ్ళందరికీ వేతనాలు పెరుగుతాయి. ఏ మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా వీళ్ళకి జీతాలు పెంచాల్సిన అవసరం లేదు. కేవలం జీవోలు సవరిస్తేనే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా జీతాలు పెంపుదల చేయడం జరుగుతుంది. ఆ జీవోను సవరించి దాని ప్రకారం వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే ప్రభుత్వం తులవో పొలవో ఇచ్చేస్తామో మీరు ఆగండి అని చెప్పి మాట్లాడుతున్నారు. 1060కి మేము అంగీకరించడం లేదు. జీవోను సవరించండి, వేతనాలు పెంపుదల చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి జీతం ప్రకారమే 16,000 ఇవ్వాలి. ఈ జిల్లా కలెక్టర్ ఆఫీసుకి 50 అడుగుల దూరంలో ఉన్న మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కోవిడ్ కార్మికులు 15,000 12,000 ఇస్తున్నారు. ఇదే న్యాయం. కలెక్టర్ గారి ఉత్తర్వులు కూడా ఈ మున్సిపల్ కమిషనర్కి పాలక వర్గానికి వినపడటం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఒకవైపు నిత్యావసర సరుకులు పెరిగినాయి. ఇవాళ కేజీ టమాటాలు ₹60 ఉన్నాయి. కేజీ చింతపండు రేట్లు పెరుగుతాయి. అన్ని రకాల వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. కానీ కార్మికుల వేతనాలు పెరగటం లేదు. భారాలు ఎక్కువైపోయినాయి. విద్యా వైద్య ఖర్చులు పెరిగినాయి. అందుకే జీతాలు సవరించండి, మాకు భద్రత కల్పించండి, కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు పరిష్కారం చేసి సమ్మెను విరమింపు చేయాలి. అలా లేకపోతే నగరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతును మేము కూడగట్టి ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల కోసం పోరాడే నాయకులను జైళ్లలో పెట్టి ఏళ్ల తరబడి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ అన్నారు. ఇటీవల అక్రమంగా అరెస్టు చేసిన కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు దేశాన్ని కొల్లగొడుతూ లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెడుతుంటే వారికి వత్తాసు పలుకుతున్న ప్రభుత్వం ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపై ఎందుకు వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. ఆపరేషన్ కంగారు పేరుతో ఆదివాసుల సమస్యలపై పోరాటం చేస్తున్న నక్సలైట్లను కాల్చి చంపుతున్నారని, ఇది దేశానికి నష్టమని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, న్యాయవాది సత్యప్రసాద్, భీమరావు, కృష్ణమూర్తి, వేణుగోపాల్ పాల్గొన్నారు. ప్రజల శ్రేయస్సును కోరే వాళ్ళందరూ ప్రజల మిత్రులు, కుల వివక్షత పోవాలని కోరే వాళ్ళందరూ కూడా ప్రజల మిత్రులు, ఆదివాసీల హక్కులు కాపాడాలని కోరే వాళ్ళందరూ కూడా ప్రజల మిత్రులు. సమాజాన్ని ఎవరైతే దోచుకుంటున్నారో అసలు వాళ్ళు సమాజానికి శత్రువులు. గాంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, లేదా వాతావరణం కాలుష్యం చేసేవాళ్ళు కావచ్చు, లేదా బ్లాక్ మనీ పెద్ద ఎత్తున ఉంచుకొని ఇవాళ రాజకీయాలు కూడా మొత్తం అవినీతి చేస్తున్నారో వాళ్ళు శత్రువులు.
ప్రజల డిమాండ్ల కోసం ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు ఆదివాసీ హక్కుల కోసం కావచ్చు, దళితుల హక్కుల కోసం కావచ్చు, మానవ హక్కుల కోసం కావచ్చు, లేదా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ఘర్షణ అనేటువంటిది జరుగుతున్నది. ఎవరు పెట్టాలి యాక్చువల్గా జైల్లో? 80 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఎవరైతే దాచుకున్నాడో వాడిని జైల్లో పెట్టండి కావాలండి. లేదా అజిత్ పవార్ లాంటి వాళ్ళు ఎవరైతే కోట్ల రూపాయల ప్రజల డబ్బులు తింటున్నారో వాళ్ళు దేశద్రోహుల. బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని కొంతమంది పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల దగ్గర తీసుకున్నప్పుడు 14 లక్షల కోట్లు ఒక్క కలంపోటుతో మోడీ 14 లక్షల కోట్లు మాఫీ చేశాడు. నువ్వు రైతుల అప్పులు మాఫీ చేయి. ఈ దేశంలో డ్రగ్స్ లేకుండా చేస్తామని చెప్పండి. ఈ దేశంలో నిరుద్యోగం మేము పరిష్కరిస్తామని చెప్పండి. అబలల మీద మహిళల మీద అత్యాచారాలు లేకుండా చేస్తాం. ఒక డేట్ పెట్టి ఈ డేట్లోగా మేము ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తాము అని డిక్లేర్ చేయండి మీకు దమ్ముంటే. లేదా ఎలక్షన్లో డబ్బులు పంచడం మేము ఆపేస్తాము, సారా పంచనియము, డబ్బులు పంచనియము, పేదవాడు కూడా ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి కల్పిస్తాము అలాంటివి చెప్పండి. లేదా అందరికీ ఉచిత విద్య ఇస్తామని చెప్పండి, ఉచిత వైద్యం ఇస్తామని చెప్పండి, లేదా ఒక మంచి రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పండి. కానీ ఇదేంటి మనుషుల్ని చంపడానికి డేట్ ఫిక్స్ చేయడం? మరి ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారు? మేము ఆయుధాలు మేము ఆలోచించాం శాంతి కమిటీ వల్ల. ఇరువైపులా కాల్పులు జరుగుతున్నాయి, ఇరువైపులా చనిపోతున్నారు, అక్కడ మావోయిస్టులు చనిపోతున్నారు, ఒకరిద్దరు పోలీసు వాళ్ళు చనిపోతున్నారు, ఆదివాసీలు చనిపోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సాయుధ ఘర్షణల వల్ల సాధించేది ఏమీ లేదు భారతదేశం లోపల. కాబట్టి మీరిద్దరు కూడా సాయుధ ఘర్షణలు మానుకొని చర్చలు జరిపి ప్రజల సమస్యల మీద ఒక అంగీకారానికి రండి అని చెప్పేసి మేము ఒక శాంతి చర్చల కమిటీని ఏర్పాటు చేసినాం. ఈ శాంతి చర్చల కమిటీ ద్వారా పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. జరిగిన తర్వాత మావోయిస్టులు దానికి స్పందించి ఏమని చెప్పారంటే, మేము శాంతి చర్చలకు వస్తాము, మేము ఎలాంటి కాల్పులు జరపము, మేము తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తాము అని చెప్పినారు. ఈరోజు ఖచ్చితంగా మేము ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు చర్చలు జరిపి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చేయండి. మరి కాబట్టి మేము ప్రధానంగా 2 డిమాండ్లు పెడతాము ఇవాళ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పటికైనా చర్చలు జరిపి మీరు ఈ సమస్యకు ఒక శాంతియుత పరిష్కారాన్ని కనుక్కొనండి అని చెప్పి. ఎవరైతే అక్రమంగా ఇవాళ జైళ్లలో నిర్బంధించబడ్డారో ప్రజాస్వామికవాదులు, ఆదివాసీ నాయకులు, ఉద్యమకారులు, పౌర హక్కుల సంఘాల నాయకులు, వీరందరినీ కూడా జైళ్ల నుంచి విడుదల చేయాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించి వారు శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నా సరే శాంతి చర్చలు అక్కర్లేదు, వీరిని మట్టుబెట్టడమే మా ధ్యేయం అనే పద్ధతిలో వారు ముందుకు సాగడాన్ని ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలని కోరుతూ ఉన్నారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవస్థలన్నీ కూడా తన గుప్పెట్లో పెట్టుకొని, అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా, ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయినా, వాటన్నిటి కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. చివరికి అసలు గతంలో ఏనాడు లేనంతగా ఈవెన్ జ్యుడిషియర్ని కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు. గ్యారంటీ చెప్పక తప్పదు. ఇది అవసరమైతే జ్యుడిషియర్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి వ్యవస్థలంతా కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రజాస్వామికానికి ఏమాత్రం కూడా తావు లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రజాతంత్ర శక్తులన్నీ ముందుకు రావాలి. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని, అన్ని సంఘాలని, అన్ని పార్టీలను ఈరోజు నిషేధిస్తూ, వాళ్ళని అరెస్ట్ చేస్తూ, ఓటుకు ఎన్కౌంటర్లో వాళ్ళని చంపేస్తూ, ఇది ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రకటిస్తున్నటువంటి ఈ దేశం, ఈ పాలకులు నిజంగా నియంతలు, ప్రజాస్వామ్యవాదులు కాదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, వీళ్ళని అరెస్ట్ చేయటం అక్రమం. దొడ్డు ప్రభాకర్ని కానీ, శిరీష్ని కానీ ఎవరినైనా అరెస్ట్ చేయటం అనేది అక్రమం. అక్రమ చట్టాలతోటి, అప్రజాస్వామిక చట్టాలతోటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని మీరు అంటే వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి. మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరింది. మున్సిపల్ కార్యాలయం మెయిన్ గేటు వద్ద కార్మికులు మానవాహారం నిర్వహించారు.
కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర నాయకులు కావూరి రఘుచంద్ అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తెంగరాల వెంకటేశ్వర్లు, ఐలు నాయకులు డి గంగాధర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి ఆదాం, గాలి భీష్మ, వి జాన్, ఉసురుపాటి శామ్యూల్, కె మారుతి, జి మార్కు, అలివేలమ్మ, జ్యోతి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మీ జీవో ప్రకారం అమలు చేస్తామని చెప్పి అన్నారు. జీవో ఇచ్చింది అమలు చేయమని అడిగితే కూడా అమలు చేయకపోతే ఎలాగా? వాడు ఇచ్చిన జీవో అయినది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కార్మికులు అడిగే న్యాయమైన కోరికలను తీర్చవలసింది కోరుతా ఉన్నాం. ఇంకొకటి గమనించాలి, ఈ రోజున ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. వైద్య ఖర్చులు పెరిగినాయి, విద్యా ఖర్చులు పెరిగినాయి, కుటుంబ ఖర్చులు పెరిగినాయి, నిజ వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి. గతంలో 15 ఇప్పుడు 15,000 అదే కంటిన్యూ అవుతుంది. కానీ నిజ వేతనం చూసుకుంటే అది 10,000 కన్నా లేదు. అందువల్ల జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఇది వెంటనే ప్రభుత్వం గుర్తించి 25,000 జీతం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆషాఢ మాసం శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ నిర్వహించారు. వచ్చే గురువారంతో ఆషాఢ మాసం ముగుస్తున్నందున స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనున్నారు. కనుక స్వామివారి దర్శనానికి సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. శ్రావణ మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు. భవనాసి విహారాయ ఆంజనేయాయ మంగళం. ఆషాఢ మాసంలో ఈ రోజున శనివారం, భరణీ నక్షత్రం, చాలా విశేషమైన రోజు. నవమి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢ మాస సందర్భంగా ఈ నెలలో తొలి ఏకాదశి, అలాగే స్వామివారికి ఆషాఢ పూర్ణిమ రోజున స్వామివారికి నాగవల్లి దళార్చన కార్యక్రమం జరిగింది. రేపు 24వ తారీఖు అమావాస్యతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 24వ తారీఖు గురువారం అయింది. ఆ రోజుతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే శ్రావణ మాసం ప్రారంభమే శుక్రవారం ప్రారంభమైంది. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. రాజులా బ్రతికే ప్రతి కుమారుడి వెనుక సిపాయిల శ్రమించిన తండ్రి ఖచ్చితంగా ఉంటాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.